నేను ప్రపంచం అంతా వేస్ట్ అంటేనేమో, కానీ దేవుడు ఏమంటాడు తెలుసు, నాకు నువ్వే కావాలి. ఆ ప్రేమ నిజంగా ఎక్స్ట్రాడినరీ లవ్. యు జస్ట్ కాంట్ కాంప్రిహెండ్, రీజన్, అండర్స్టాండ్ దట్ లవ్ కంప్లీట్లీ. ఆ ప్రేమను అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. ఆ ప్రేమతో నువ్వు ఎంత అసహ్యంగా రియాక్ట్ అయినా మళ్ళీ నిన్ను సమకూర్చడానికి. క్రీడ ఎందుకు ఇన్ని మీటింగ్లు పెట్టారు, ఎందుకు ఇన్నిసార్లు క్వైట్ టైం చేసుకోమని చెప్తారు, ఎందుకు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోమని చెప్తారు, బైబిల్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఆ ప్రేమ బైబిల్లో వచ్చి మళ్ళీ నిన్ను పడదాం, మళ్ళీ నిన్ను పడదాం, మళ్ళీ నిన్ను పడదాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్న విడువక, ఎంత అద్భుతమైన మాట కదా, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. I have loved you with an everlasting love and I have drawn you with everlasting faithfulness. ఆయన విడువక నువ్వు పరిగెత్తినా మళ్ళీ వెనక పరిగెత్తి పట్టుకుంటున్నాడంట. ఏ ప్రేమ అండి ఇది? వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ దిస్ లవ్? ఇలాంటి ప్రేమ, ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమతో ప్రతిసారి బైబిల్ ద్వారా నీతో మాట్లాడమని ఎదురు చూస్తున్నా. దిస్ బైబిల్ ఇస్ నథింగ్ but it just purely speaks about the love that God has for you and me. యేసయ్యకి మన మీద ఉంటున్న అపారమైన, అపరిమితమైన అవగాహనకు మించిన, ఊహకు మించిన ఆ శ్రేష్టమైన అగాపే ప్రేమ గురించి రాయబడిన మాటలే బైబిల్ కదా. He is behind you, he is running after you, he is mad about you. నువ్వంటే పిచ్చి ఆయనకి. ఏ భార్యకి ఆ భర్త మీద అంత పిచ్చి ఉండదేమో, ఏ భర్తకి భార్య మీద అంత పిచ్చి ఉండదేమో, ఏ తల్లిదండ్రులు పిల్లల మీద అంత పిచ్చి ఉండదేమో, ఏ ప్రేమికులకు ఒకరి మీద ఒకరికి అంత పిచ్చి ఉండదేమో. యేసయ్యకి నువ్వంటే అంత పిచ్చి, మెంటల్ అయినట్టు నువ్వంటే. అందుకనే వెంటాడి ఎన్ని మెసేజ్లండి, ఎన్ని వాక్యాలండి. క్యాలెండర్లో వాక్యమే, క్వైట్ టైంలో వాక్యమే, ఫ్యామిలీ ప్రేయర్లో వాక్యమే, మందిరానికి వస్తే వాక్యమే, చుట్టూ చదివితే వాక్యమే, నడుస్తే వాక్యం, వింటే వాక్యం, టీవీ ఆన్ చేస్తే వాక్యం, ఇంటి నిండా మ్యాగజైన్లు, వాట్సాప్ ఓపెన్ చేస్తే ఆ స్పిరిచువల్ గ్రూప్స్ లో ఇదే వాక్యం. ఎందుకు? ఎక్కడ చూసినా ఐ లవ్ యూ ఇదే అని చెప్పేది. ప్రతి వచనం యొక్క కేంద్రం ఏంటంటే, ఆ వచనం కేకలేస్తుంది, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు.